ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 24 డిసెంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అవినాశి జ్ఞానరత్నాల దానమే మహాదానము. ఈ దానం చేయటం ద్వారానే రాజ్యం ప్రాప్తి అవుతుంది. అందువలన మహాదానులుగా అవ్వండి. ప్రశ్న: ఏ పిల్లలకు సేవ చేయాలనే ఆసక్తి ఉంటుందో వారి ముఖ్యమైన గుర్తులు ఏవి? జవాబు: 1. వారికి పాత ప్రపంచ వాతావరణం ఏమాత్రమూ నచ్చదు. 2. వారికి సేవ చేసి చాలామందిని తమ సమానంగా తయారు చేయటంలోనే సంతోషం ఉంటుంది. 3. చదివించటంలోనే వారికి విశ్రాంతి లభిస్తుంది. 4. ఇతరులకు అర్థం చేయిస్తూ గొంతు పాడైపోయినా వారు సంతోషంగానే ఉంటారు. 5. వారికి ఇతరుల ఆస్తి అవసరం ఉండదు. ఏ ఆస్తి వెనుక వారి సమయాన్ని వ్యర్థం చేసుకోరు. 6. అందరి నుండి వారి సంబంధాలు తెగిపోయి ఉంటాయి, అంటే మోహం తెగిపోయి ఉంటుంది. 7. వారు తండ్రి సమానం ఉదార చిత్తులుగా ఉంటారు. వారికి సేవ తప్ప ఇంకేది మధురంగా అనిపించదు. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. పాటలో ఏ ఆత్మిక తండ్రి మహిమను విన్నారో వారే కూర్చుని పిల్లలను చదివిస్తున్నారు. ఇది పాఠశాల కదా. మీరందరూ ఇక్కడ టీచర్ ద్వారా పాఠం చదువుకుంటున్నారు. వీరు సుప్రీం టీచర్. వీరిని పరంపిత అని కూడా అంటారు. పరంపిత అని ఆత్మిక తండ్రినే అంటారు. లౌకిక తండ్రిని ఎప్పుడూ పరంపిత అని అనరు. ఇప్పుడు మేము పారలౌకిక తండ్రి వద్ద కూర్చుని ఉన్నామని మీరంటారు. కొంతమంది ఇక్కడ కూర్చుని ఉన్నారు, కొంతమంది అతిథులుగా వస్తారు. వారసత్వం తీసుకునేందుకు అనంతమైన తండ్రి వద్ద కూర్చుని ఉన్నామని మీరు భావిస్తారు. కావున మీకు లోపల ఎంత సంతోషం ఉండాలి. పాపం మనుషులు ఆక్రందనలు చేస్తూ అరుస్తూనే ఉంటారు. ఈ సమయంలో ప్రపంచంలోని వారంతా శాంతి కావాలని అంటున్నారు. శాంతి అనగా ఏమిటో పాపం వారికి తెలియదు. జ్ఞానసాగర్లు శాంతి సాగర్లైన తండ్రే శాంతి స్థాపన చేస్తున్నారని మీకు తెలుసు. నిరాకార ప్రపంచంలో ఉండేదే శాంతి. ఇక్కడ ఈ ప్రపంచంలో శాంతి ఎలా ఏర్పడుతుంది అని ఇక్కడ అరుస్తూ ఉంటారు. నూతన ప్రపంచము అనగా సత్యుగంలో ఒకే ధర్మం ఉన్నప్పుడు శాంతి ఉండేది. నూతన ప్రపంచాన్ని ప్యారడైస్, దేవతల ప్రపంచమని అంటారు. శాస్త్రాల్లో అక్కడక్కడ అశాంతిని కలిగించే మాటలు రాసేశారు. ద్వాపర యుగంలో కంసుణ్ణి, హిరణ్యకశిపుణ్ణి సత్యుగంలో చూపిస్తారు. త్రేతాయుగంలో రావణుని గొడవ అన్ని చోట్ల అశాంతిని చూపించారు. పాపం మనుషులు ఎంతో గాఢాంధకారంలో ఉన్నారు. బేహద్దు తండ్రిని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైతే గాడ్ ఫాదర్ వస్తారో అప్పుడు వారే వచ్చి శాంతి స్థాపన చేస్తారు. పాపం వారికి గాడ్ అంటే ఎవరో తెలియదు. శాంతి నూతన ప్రపంచంలో మాత్రమే ఉంటుంది, పాత ప్రపంచంలో ఉండదు. నూతన ప్రపంచాన్ని స్థాపన చేయవారు ఒక్క తండ్రి మాత్రమే. మీరు వచ్చి శాంతి స్థాపన చేయమని వారినే పిలుస్తూ ఉంటారు. ఆర్య సమాజం వారు కూడా శాంతి దేవా అని పాడుతూ ఉంటారు. తండ్రి అంటున్నారు, మొట్టమొదటిది పవిత్రత. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతున్నారు. అక్కడ పవిత్రతే కాక శాంతి, ఆరోగ్యము, సంపద అన్నీ ఉన్నాయి. ధనం లేకుంటే మనుషులు ఉదాసీనంగా ఉంటారు. ఈ లక్ష్మీనారాయణల వంటి ధనవంతులుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వస్తారు. వీరు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు కదా. మీరు విశ్వాధిపతులుగా అయ్యేందుకే ఇక్కడికి వచ్చారు. కానీ ఆ బుద్ధి అందరికీ సమానంగా లేదు, నెంబర్ వారుగా ఉంది. బాబా అంటున్నారు, ఉదయం శాంతి యాత్ర చేయనప్పుడు మీ వెంట లక్ష్మీనారాయణల చిత్రం తప్పకుండా తీసుకెళ్ళండి. ఇటువంటి యుక్తులు రచించండి. ఇప్పుడు పిల్లల బుద్ధి పారస్ బుద్ధిగా తయారవ్వాలి. ఇప్పుడు తమో ప్రధానం నుండి రజో వరకు వెళ్ళారు. ఇంకా సతో
సతోప్రధానం వరకు వెళ్ళాలి. ఆ శక్తి ఇంకా రాలేదు. స్మృతిలో ఉండరు. యోగబలం చాలా తక్కువగా ఉంది. వెంటనే సతోప్రధానంగా వెళ్ళారు. సెకండ్లో జీవన్ముక్తి అనే గాయనం సరిగ్గానే ఉంది. మీరు బ్రాహ్మణులుగా అయితే జీవన్ముక్తులుగా అయినట్లే. జీవన్ముక్తిలో కూడా సర్వోత్తమ, మధ్యమ, కనిష్ట స్థితులు ఉంటాయి. జీవన్ముక్తి తప్పకుండా లభిస్తుంది. తండ్రికి చెందిన వారిగా అయిన తర్వాత తండ్రిని వదిలేసిన జీవన్ముక్తి తప్పకుండా లభిస్తుంది. అటువంటి వారు స్వర్గంలో కసువ ఊడ్చేవారిగా అవుతారు. స్వర్గంలోకైతే వెళ్తారు, కానీ తక్కువ పదవి లభిస్తుంది. తండ్రి అవినాశి జ్ఞానంను ఇస్తున్నారు. అది ఎప్పుడు వినాశనం అవ్వదు. పిల్లల్లో సంతోషపు భజంత్రీలు మురుగుతూ ఉండాలి. అయ్యో అయ్యో అను ఆర్తనాదాల తర్వాత మళ్ళీ వాహ్ వాహ్ అవుతుంది. మీరిప్పుడు ఈశ్వర్య సంతానంగా అయ్యారు. తర్వాత మళ్ళీ దైవీ సంతానంగా అవుతారు. ఈ సమయంలోని మీ జీవితం వజ్ర సమానమైనది. మీరు భారతదేశ సేవ చేసి భారతదేశాన్ని శాంతిగా తయారు చేస్తారు. అక్కడ పవిత్రత, సుఖశాంతులు అన్నీ ఉంటాయి. ఇప్పటి మీ జీవితం దేవతల కంటే ఉన్నతమైనది. మీరిప్పుడు రచయిత అయిన తండ్రిని, సృష్టి చక్రాన్ని అర్థం చేసుకున్నారు. ఈ పండుగలు మొదలైనవన్నీ పరంపరగా వస్తూ ఉన్నాయని అంటారు. కానీ ఎప్పటి నుండి వస్తున్నాయో ఎవరికి తెలియదు. సృష్టి మొదలైనప్పటి నుండి రావణుని తగలపెట్టడం మొదలైనవన్నీ పరంపరగా వస్తూ ఉన్నాయని అంటారు. ఇప్పుడు సత్యోగంలో రావణుడు ఉండడు. అక్కడ ఎవ్వరికీ దుఃఖం ఉండదు. అందువలన గాడ్ను కూడా స్మృతి చేయరు. ఇక్కడ అందరూ గాడ్ను స్మృతి చేస్తూ ఉంటారు. ఆ దేవుడే వచ్చి విశ్వంలో శాంతి నెలకొల్పాడని భావిస్తారు. అందుకే మీరు వచ్చి దయ చూపండి, మమ్మల్ని దుఃఖం నుండి ముక్తులుగా చేయండి అని పిలుస్తూ ఉంటారు. పిల్లలే తండ్రిని పిలుస్తారు. ఎందుకంటే పిల్లలే సుఖాన్ని చూశారు. తండ్రి అంటున్నారు, మిమ్మల్ని పవిత్రంగా చేసి నా వెంట తీసుకెళ్తాను. పవిత్రంగా అవ్వని వారు శిక్షలు అనుభవిస్తారు. ఇందులో మనసా, వాచా, కర్మన పవిత్రంగా ఉండాలి. మనసు కూడా చాలా మంచిగా ఉండాలి. చివరి సమయంలో మనసులో ఎలాంటి వ్యర్థ సంకల్పాలు రానంతగా శ్రమ చేయాలి. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. కర్మాతీత అవస్థ వచ్చినంత వరకు వ్యర్థ సంకల్పాలు మనసులో వస్తూ ఉంటాయి. హనుమంతుని వలె స్థిరంగా అవ్వండి. అందులోనే చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆజ్ఞాకారులు, నమ్మకస్తులు, సుపుత్రులైన పిల్లలుగా ఉంటారో వారిపై తండ్రికి కూడా చాలా ప్రేమ ఉంటుంది. పంచవికారాలపై విషయం పొందని వారు అంత ప్రియంగా ఉండరు. మనము కల్పకల్పం తండ్రి నుండి ఈ వారసత్వం తీసుకుంటామని పిల్లలైన మీకు తెలుసు. కనుక మనకు సంతోష పాదరసు మీటర్ ఎంత పైకెక్కాలి ఇది కూడా మీకు తెలుసు. స్థాపన అయితే తప్పకుండా జరుగుతుంది. ఈ పాత ప్రపంచమంతా తప్పకుండా శ్మశానగ్రస్తం అవుతుంది. మనము ఫరిస్తాన్లోకి అంటే స్వర్గంలోకి వెళ్ళేందుకు కల్పకృతం వలె పురుషార్థం చేస్తూ ఉంటాము. ఇది శ్మశానం కదా. పాత ప్రపంచము, నూతన ప్రపంచాల జ్ఞానం సీడీ చిత్రంలా ఉంది. ఈ సీడీ చిత్రం ఎంత బాగున్నా మనుషులు అర్థం చేసుకోలేరు. ఇక్కడ సాగర తీరంలో ఉండేవారు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేరు. మీరు జ్ఞానధనాన్ని తప్పకుండా దానం చేయాలి. దానం ఇస్తూ ఉంటే ధనం తరగదు. వారిని మహాదాని అని అంటారు కదా. ఎవరైతే ఆసుపత్రులు, ధర్మశాలలు మొదలైన వాటిని కట్టిస్తారో వారిని మహాదాన్లు అని అంటారు. దీని ఫలితం వారికి మరుసటి జన్మలో అల్పకాలానికి లభిస్తుంది. ధర్మశాలలు కట్టిస్తే మరుసటి జన్మలో సుఖంనిచ్చే ఇల్లు లభిస్తుంది. కొంతమంది ధనం ఎక్కువగా దానం చేశారనుకోండి, వారు రాజుల ఇంటిలో లేక ధనవంతుల ఇంట్లో జన్మిస్తారు. దానం వలన అలా అవుతారు. మీరు చదువు ద్వారా రాజ్య పదవి పొందుతారు. ఇది చదువే కాదు, దానం కూడా అయ్యింది. ఇక్కడ ప్రత్యక్షంగా లభిస్తుంది, భక్తి మార్గంలో పరోక్షంగా లభిస్తుంది.
శివబాబా మిమ్మల్ని చదివించి ఇలా తయారు చేస్తారు. శివబాబా వద్ద అవినాశి జ్ఞానరత్నాలు ఉన్నాయి. ఒక్కొక్క రత్నం లక్షల రూపాయల విలువ కలది. భక్తిలో ఈ విధంగా అనరు. దీనిని జ్ఞానమని అంటారు. శాస్త్రాలలో భక్తిని గురించిన జ్ఞానం ఉంది. ఎలా భక్తి చేయాలో దానికి శిక్షణ లభిస్తుంది. పిల్లలైన మీకు జ్ఞాన నశ అపారంగా ఉంది. భక్తి తర్వాత మీకు జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం వలన విశ్వ సామ్రాజ్యాన్ని గురించిన అపారమైన నశ ఎక్కుతుంది. ఎవరైతే ఎక్కువగా చేస్తారో వారికి నశ ఎక్కుతుంది. ప్రదర్శనీ లేక మ్యూజియంలో కూడా బాగా ఉపన్యసించు వారినే పిలుస్తారు కదా, అక్కడ కూడా తప్పకుండా నెంబర్ వారీగా ఉంటారు. మహారథులు, అశ్వడ్లు, పాదాలి దళం వారు ఉంటారు. దిల్వాడా మందిరంలో కూడా స్మారక చిహ్నాలు ఉన్నాయి. ఇది చైతన్యమైన దిల్వాడా అని, అది జడమని అంటారు. మీరు గుప్తంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని గురించి తెలియదు. మీరు రాజ ఋషులు, వారు హఠయోగ ఋషులు. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరులు. జ్ఞానసాగరుడు మీకు జ్ఞానంను ఇస్తారు. మీరు అవినాశి సర్జన్ పిల్లలు. సర్జనే నాడి చూస్తారు. సొంత నాడే తెలియకుంటే ఇతరుల నాడి ఎలా తెలుసుకుంటారు? మీరు అవినాశి సర్జన్ పిల్లలు కదా. జ్ఞాన అంచనాన్ని సద్గురువు ఇచ్చారు. ఇది జ్ఞాన ఇంజెక్షన్ కదా. ఆత్మకు ఇంజెక్షన్ చేస్తారు కదా. ఈ మహిమ కూడా ఇప్పటిదే. ఇదంతా సద్గురు మహిమే. గురువులకు కూడా జ్ఞాన ఇంజెక్షన్ సద్గురువే ఇస్తారు. మీరు అవినాశి సర్జన్ పిల్లలు కనుక మీ వ్యాపారము జ్ఞాన ఇంజెక్షన్ చేయటం. డాక్టర్లో కూడా కొంతమంది నెలకు 1,00,000 రూపాయలు, కొంతమంది 500 కూడా కష్టంగా సంపాదిస్తారు. నెంబర్ వారుగా ఒకరి తర్వాత ఒకరి వద్దకు వెళ్తారు కదా. హైకోర్టు, సుప్రీంకోర్టులో జడ్జ్మెంట్ లభిస్తుంది. అక్కడ ఉరిశిక్ష విధిస్తే క్షమించమని ప్రెసిడెంట్కు అప్పీల్ చేసుకుంటారు. ప్రెసిడెంట్ క్షమించను కూడా క్షమిస్తాడు. పిల్లలైన మీకు నశ ఉండాలి, ఉదారచిత్తులుగా ఉండాలి. ఈ భగీరథునిలో తండ్రి ప్రవేశించి ఇతన్ని ఉదారచిత్తునిగా చేశారు కదా. వారు ఏదైనా చేయగలరు కదా. వారు ఇతనిలో వచ్చి యజమానిగా అయి కూర్చున్నారు. ఇదంతా భారతదేశ కళ్యాణం కొరకు ఉపయోగించాలని అన్నారు. మీరు కూడా భారతదేశ కళ్యాణం కొరకే ధనాన్ని ఉపయోగిస్తారు. ఎవరైనా మీకు ధనం ఎలా వస్తుంది అని అడిగితే మేము మా సొంత తనువు, మనసు, ధనములతో సేవ చేస్తామని చెప్పండి. రాజ్య పదవి మాకు వస్తుంది కనుక ధనం కూడా మేమే ఖర్చు చేస్తాము. మా సొంతానిదే మేము ఖర్చు చేస్తాము. బ్రాహ్మణులైన మేము శ్రీమతంను అనుసరించి రాజ్యస్థాపన చేస్తాము. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారు మాత్రమే ఖర్చు చేస్తారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు, తర్వాత దేవతలుగా అవ్వాలి. బాబా అంటున్నారు, అన్ని చిత్రాలను ట్రాన్స్లేటివ్గా తయారు చేయండి. అప్పుడు మనుషులు ఆకర్షింపబడతారు. ఎవరికైనా వెంటనే బాణం తగలాలి. కొంతమంది ఇంద్రజాలం చేస్తారనే భయంతో రానేరారు. మనుషుల నుండి దేవతలుగా చేయటం ఇంద్రజాలమే కదా. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. హఠయోగులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. ఈ విషయాలను మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటున్నారు. మీరు మందిరానికి యోగ్యులుగా అవుతున్నారు. ఈ సమయంలో ఈ విశ్వమంతా అనంతమైన లంకగా ఉంది. పూర్తి విశ్వమంతటిపై రావణుని రాజ్యముంది. సత్యత్రేతాయుగాలలో ఈ రావణుడు మొదలైన వారు ఎలా ఉండగలరు? తండ్రి అంటున్నారు, ఇప్పుడు నేనేం వినిపిస్తున్నానో దాన్ని వినండి. ఈ కనులతో ఏది చూడకండి. ఈ పాత ప్రపంచమంతా వినాశనం అవ్వనున్నది. అందువలన మనము మన శాంతిధామము, సుఖధామాలన్నే స్మృతి చేస్తాము. ఇప్పుడు మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతున్నారు. బ్రహ్మ నెంబర్ 1 పూజారిగా ఉండేవాడు. నారాయణుని చాలా ఎక్కువగా పూజించేవాడు. ఇప్పుడు మళ్ళీ పూజ్య నారాయణునిగా అవుతున్నాడు. మీరు కూడా పురుషార్థం చేసి అలా అవ్వగలరు. రాజధాని అయితే కొనసాగుతుంది కదా. కింగ్ ఎడ్వర్డ్ ది ఫస్ట్, సెకండ్, థర్డ్
ఉంటారు కదా. తండ్రి అంటున్నారు, సర్వవ్యాపి అంటూ నన్ను గ్లాని చేస్తూ వచ్చారు, అయినా నేను మీకు ఉపకారమే చేస్తాను. ఈ డ్రామానే అలా అద్భుతంగా తయారయ్యి ఉంది. పురుషార్థం తప్పకుండా చేయాలి. కల్పకృతం కూడా ఎవరు పురుషార్థం చేశారో డ్రామా అనుసారం ఇప్పుడు వారే చేస్తారు. ఏ పిల్లలకైతే సేవ చేయాలనే ఆసక్తి ఉంటుందో వారికి రాత్రింబవలు అదే చింతన ఉంటుంది. పిల్లలైన మీకు తండ్రి ద్వారా మార్గం లభించింది కనుక పిల్లలైన మీకు సేవ తప్ప ఇంకేమీ ఇష్టం ఉండదు. లౌకిక వాతావరణం మీకు నచ్చదు. సేవ చేసేవారికి సేవ లేకుంటే సుఖముండదు. టీచర్లకు చదివించటంలోనే మజా ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా ఉన్నతమైన టీచర్గా అయ్యారు. మీ వృత్తే ఇది. ఎంత ఎక్కువ మందిని మీ సమానంగా చేస్తారో అంత మంచి టీచర్, వారికి అంత బహుమతి కూడా లభిస్తుంది. ఇతరులను చదివించుకుంటే వారికి సుఖం ఉండదు. ప్రదర్శిని మొదలైన వాటిలో రాత్రి 12 గంటలైనా ఖుషీగానే ఉంటుంది. అలసట కలిగినా గొంతు చెడిపోయినా సంతోషంగా ఉంటారు. ఈశ్వర్య సేవ కదా, ఇది చాలా ఉన్నతమైన సర్వీస్. వారికి ఇతరదేది మధురంగా ఉండదు. మేము ఈ ఇల్లు మొదలైనవి తీసుకుని కూడా ఏం చేయాలి? మేము చదివించాలి. ఇదే సేవ చేయాలి. ఆస్తి మొదలైన వాటిలో గొడవలు వస్తే చెవులు కోసే బంగారం దేనికి పనికొస్తుంది అని అంటారు. సర్వీస్ ద్వారా అయితే నావా ఆవలి తీరానికి చేరిపోతుంది. బాబా అంటారు, ఇల్లు కూడా వారి పేరు మీదే ఉండని. బీకేలు సేవ చేయాలి. ఈ సర్వీస్లో బాహ్యంలోని ఏ బంధనాలను ఇష్టపడరు. కొంతమందికి మోహం ఉంటుంది, కొంతమంది మోహం తెగిపోయి ఉంటుంది. బాబా అంటున్నారు, మనమనాభవలో ఉంటే మీ వికర్మలు వినాశనమవుతాయి. సహాయము చాలా లభిస్తుంది. ఈ సేవలో నిమగ్నమైపోవాలి. ఇందులో చాలా ఆదాయం ఉంది. ఇల్లు మొదలైన వాటి విషయం కాదు. ఇల్లు ఇచ్చి బంధనం వేస్తే ఆ ఇల్లు తీసుకోరు. సేవ చేయటం తెలియకుంటే వారు మనకు పనికిరారు. టీచర్లు తమ సమానంగా చేస్తారు. అలా చేయకుంటే వారు దేనికి పనికొస్తారు? సేవాదారులు చాలా అవసరం ఉంటుంది కదా. అందులోనూ మాతలు, కన్యల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు మన తండ్రి టీచర్ అని పిల్లలకు తెలుసు కనుక పిల్లలు కూడా టీచర్లు కావాలని భావిస్తారు. టీచర్ ఇతర పని ఏది చేయరాదని కాదు, అన్ని పనులు చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, రాత్రింబవలు సేవ చేయాలనే చింత ఉండాలి. మిగిలిన బంధనాలన్నీ తెంచేయాలి. సేవ లేకుంటే సుఖముండదు. సేవ చేసి మీ సమానంగా తయారు చేయాలి. సెకండ్ పాయింట్, తండ్రి సమానం ఉదార చేతులుగా అవ్వాలి. నాడి చూసి అందరి సేవ చేయాలి. సొంత తనువు, మనసు, ధనంను భారతదేశ కళ్యాణం కొరకు ఉపయోగించాలి. స్థిరంగా అచలంగా అయ్యేందుకు ఆజ్ఞాకారులుగా నిజాయితీ పరులుగా అవ్వాలి. ఈరోజు వరదానము. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల వాళ్ళ నుండి సదా ముక్తంగా ఉండే విశ్వసేవాదారి చక్రవర్తి భవ. ఎప్పుడైతే స్వదర్శన చక్రం రైట్ వైపు తిరిగేందుకు బదులు రాంగ్ వైపు వెళ్ళిపోతుందో అప్పుడు మాయాచితులుగా అయ్యేందుకు బదులు పరదర్శనం యొక్క చిక్కుల చక్రంలోకి వచ్చేస్తారు. దాని ద్వారా ఎందుకు, ఏమిటి యొక్క ప్రశ్నల వల తయారైపోతుంది. ఈ వలను స్వయమే రచిస్తారు, స్వయమే అందులో చిక్కుకుపోతారు. అందువలన నాలెడ్జ్ఫుల్గా అయ్యి స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటే ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల వల నుండి ముక్తమై యోగయుక్త జీవన్ముక్త చక్రవర్తిగా అయ్యి తండ్రితో పాటు విశ్వ కళ్యాణ సేవలో చుట్టూ తిరుగుతూ ఉంటారు.
విశ్వసేవాదారులుగా, చక్రవర్తి రాజులుగా అయిపోతారు. స్లోగన్: ప్లెయిన్ బుద్ధి ద్వారా ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకొస్తే సఫలత ఇమిడి ఉంటుంది. అవ్యక్త సూచన: ఇప్పుడు సంపన్నము లేక కర్మాతీతంగా అవ్వాలనే తపనలో ఉండండి. ఎప్పుడైతే కర్మాతీత స్థితికి సమీపంగా చేరుకుంటారో అప్పుడు ఏ ఆత్మ వైపు కూడా బుద్ధి యొక్క లొంగుబాటు కర్మ యొక్క బంధనాన్ని తయారు చేసుకోదు. కర్మాతీతము అనగా అన్ని కర్మ బంధనాల నుండి ముక్తంగా న్యారేగా అయి ప్రకృతి ద్వారా నిమిత్త మాత్రంగా కర్మ చేయించటం. కర్మాతీత అవస్థ యొక్క అనుభవం చేసేందుకు న్యారాగా అయ్యే పురుషార్థం పదే పదే చేయాల్సిన పని ఉండదు. చేయించేవారు మరియు చేసేటటువంటి కర్మేంద్రియాలు వేరువేరు అని సహజంగా స్వతహాగా అనుభవం అవ్వాలి. అచ్చా, ఓం శాంతి.